రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోటలోని రెల్లిపేటలో బంగారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాల్లో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు బంగారు పెద్దబాబు, జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రాజ్కుమార్, నగర గౌరవ అధ్యక్షులు బంగారు సత్యం అప్పారావు, నగర గౌరవ సలహాదారు ముత్యాల మురళీకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బంగారు తాతారావు, వడ్డాది సింహాచలం, నగర అధ్యక్షులు ముత్యాల సింహాచలం, నగర ప్రధాన కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, నగర ఉపాధ్యక్షులు నీలాపు సత్యనారాయణ, ముత్యాల నందకిషోర్, సోమదుల యేసు, కిలారి నాగేంద్ర, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్నూరి శివశంకర్, కారింగి వీర్రాజు, సహాయ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, మీసాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. సో ఇండిపెండెంట్ డే అంటే అంటే మనిషికి స్వతంత్రం వచ్చినట్టు లెక్క. ఈ రోజున మనకి తెల్లవాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పారు. తదుపరి జనవరి 26వ తారీఖుని మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. కావున ఈ రోజున మనం తెల్లదొరలు మనకి దేశాన్ని ఇవ్వడం వల్ల మనం ఇండిపెండెంట్ డే కింద ఆగస్ట్ 15 కింద చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి 1947 నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అయినా సరే రెల్లులు వెనకబడిన తరగతి సంబంధించిన రెల్లులు ఈ రోజుకి కూడా వెనకబడిన తనంలోనే ఉన్నారు. వారికి ముందుకు సాగనంపే విషయంలో రాజకీయ నాయకులు అండదండలు కానీ పెద్దల ఆశీస్సులు కానీ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాయి. ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే, మేము జాతీయ జెండాని ఎంత గౌరవించుకుంటామో మా కులాన్ని కూడా అంతే గౌరవించుకుంటాం. ఈ ప్రాతిపదికన ఈ ఉత్సవాలు చేసుకునే సందర్భంలో మా రెల్లు కులానికి కూడా ప్రాధాన్యత కల్పించి ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో మరియు ఎన్డీఏ గవర్నమెంట్లో రెల్లు కులానికి ప్రాధాన్యత కల్పించి ఉన్నత స్థానాలకి పదవుల పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, ఆదరణ పరంగా కానీ, వృత్తి విద్య పరంగా కానీ, విద్య పరంగా కానీ ముందుండి నడిపిస్తారని పాలకులకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రెల్లు కుల పెద్దలకు మరియు సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సందర్భంలో మనకు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా స్వాతంత్రం వచ్చిందనే మనం తలుపుతున్నాము. కానీ ఈ భారతదేశంలో కొన్ని దళిత సంఘాలు ఉన్నాయి. ఆ దళితుల్లో కూడాను చాలా దళితులుగా ఉన్నటువంటి ఈ రెల్లి వాళ్ళు ఈరోజు ఈ ఘనమైనటువంటి పండుగ జరుపుకోవటం చాలా శుభసూచకమైనటువంటి విషయమే. ఈ సందర్భంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు శ్రద్ధ వహించి ఈ దళితుల్లో ఉన్నటువంటి వారిని కూడాను 4 వర్గాలుగా విభజించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వారు తమ సందేశాన్ని ఇచ్చారు. దాని ప్రకారము దామాషా ప్రకారం ఈ దళితులుగా ఉన్నటువంటి రెల్లీలకు కూడాను జనాభా ప్రాతిపదిక మీద
వచ్చే బెనిఫిట్స్ రాయితీలు కూడాను చక్కగా పొందాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భంలో ఈ పండుగ జరుపుకున్నందుకు ఆ రెల్లి వాళ్లకు, ఈ రెల్లి ప్రజానీకానికి వచ్చినటువంటి ఈ పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఢిల్లీకి గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్లో వర్గీకరణ కార్యక్రమం అన్నది ఒకటి పెట్టారు. ఢిల్లీకి వెనకబడే తరగతులుగా గుర్తించి వాళ్ళకి ప్రధాన స్థానం కల్పించాలని ఢిల్లీల ద్వారా మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. నా పేరు బంగారు నాగేశ్వరరావు. కూడా ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే ముందు మన జాతీయ జెండాని రూపొందించినటువంటిది ఇండియాలోనే మన ఆంధ్రాకు సంబంధించిన ఒక తెలుగువాడి జెండాని రూపొందించడం పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా ఆర్థిక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గర్వంగా ఉంది. ఇండియాలోనే మా ఈ జెండాని, జాతీయ జెండాని ఎగరవేసే ఒక తెలుగువాడు కల్పించినందుకు, చిరస్థాయి చరిత్రలో నిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే ఆ జాతీయ జెండాని 3 రంగులుగా వారు విభజించారు. ఒకటి కాషాయం. ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు అర్పించి ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిన గుర్తుగా కాషాయ రంగు హిందుత్వాన్ని చూపిస్తుంది. మధ్యలోని తెల్ల రంగు శాంతిని అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండి శాంతియుతంగా కనిపిస్తుంది. మూడో పచ్చ రంగు పాడి పంటలు, దేశం సత్యశ్యామలంగా ఉండాలనే నిదర్శనంగా చూపిస్తుంది. మధ్యలో ఉన్న ఆ చక్రం ఏంటంటే సత్యమే వజ్రైతే ధర్మాన్ని కాపాడండి అనే గుర్తుగా చూపిస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులందరూ తెలుసుకోవాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రాలకి అన్నిటికీ స్వాతంత్రం వచ్చింది, ఇండియాకే స్వాతంత్రం వచ్చింది. కానీ నిజమైన స్వాతంత్రం దళితుల్లో దిగి ఉన్న రెల్లి కులానికి ప్రతి రెల్లి పౌరుడు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం దేశానికి వచ్చిందని మేము భావిస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భం పురస్కరించుకొని మరి ఈ రోజున రెల్లి కులాల సంక్షేమ సంఘం వారి అందరి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయడం అనేది భారతదేశంలో మేము కూడా అన్ని రకాలుగా గర్విస్తున్నామని ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం కూడా మేము గర్విస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎందరో మహానుభావులు ఎంతోమంది పోరాటాలు చేసి వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే, వారి యొక్క వీర మరణాలకు ఫలితమే ఈ రోజున ఈ స్వాతంత్రం అనేది ప్రతి భారతీయుడు కూడా గర్వంగా జరుపుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్వాతంత్రం సంబంధించి జాతీయ జెండా అనేది జూలై 22, 1947లో ఆమోదించారని ప్రతి ఒక్క విద్యార్థి మీ పాఠశాలలో కూడా ఈ యొక్క త్రివర్ణ పథకం అనేది 3 రంగుల ధర్మచక్రంలో ఉన్నటువంటి ఏదైతే మన అశోకుని చక్రం ఉందో ఆ చక్రానికి సంబంధించి 24 రేఖలు గల ఆ చక్రాన్ని ఆ ధర్మచక్రంలో నిండి ఉందని దీని యొక్క సింహం ఏంటంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ గల మన జాతీయ జెండాను భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గర్వించి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు పెద్దలకి గౌరవిస్తూ మీ విద్యలను అన్ని విధాలా ముందు తీసుకెళ్ళి ఈ జాతికి, ఈ భారతదేశానికి గర్వంగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.